నమస్తేనండి. ఈరోజు పూరీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము పూరీ పిండి కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి తగినంత. తర్వాత కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం పోసుకుంటూ వాటరు కలుపుకోవాలి. కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరీ కర్రీ చేసుకోవాలి కదండి. దానికి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేసుకోవాలండి ఒక స్పూను. పసుపు వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇలా కళ్ళుప్పు వేసుకోవాలండి తగినంత. తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసుకొని ఒక పావు గంట ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుంటున్నాను. పూరీ కూర రెడీ అయిందో లేదో చూద్దామండి. రెడీ అయిందండి. ఇంతేనండి. కొత్తిమీర జల్లుకోవాలి. ఇంతేనండి. పూరీ కూర రెడీ అయింది. కళాయి పెట్టుకున్నానండి. దీంట్లో నువ్వుని పోసుకోవాలి తగినంత. తర్వాత మనము రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఆయిల్ కూడా కాగిందండి. మనం పూరీ చేసుకోవాలండి. పూరీ చేసుకునే ముందల కొంచెం ఆయిల్ పూసుకోవాలి పేపర్కి. ఈ ఉండలు ఇలా చేసుకున్నాం కండి. ఇలా చేసుకోవాలి. ఉండలు చేసుకున్నవి ఇలా చేసుకోవాలి. చేసుకొని ఒత్తుకోవాలి.
పూరీ ప్రెస్తో ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. పూరి వేసుకొని పైకి ఇలా అనాలి. అప్పుడు బాగా పొంగుతాయండి. పొంగిన పూరి ఇలా తీసుకోవాలండి. తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ పూరీలు కూడా రెడీ అయినాయండి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేను. ఇంతేనండి, పూరీ కర్రీ చేసుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.